సార్ ప్రభాకర్ గారు ఏర్పడిన తర్వాత చాలా స్పీడ్ గా దాని మీద ప్రతి ఒక్క వ్యక్తికి పాత్రికేయ మిత్రులకి కూడా పేరు పేరున కూడా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆమోదం కూడా తీసుకుని వచ్చి ఇవాళ ఈ రూపానికి తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. అలానే ఆయనతో పాటు ముఖ్య కర్త కర్మ క్రియ అయినటువంటి ముఖ్య అతిథి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు, గుంటూరు రాష్ట్రం ఒక 20-30 సంవత్సరాల పాటు ఏ రకంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సూక్ష్మ ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని సమ్మిళితం చేసి నడుపుతున్నటువంటి రాష్ట్ర నాయకత్వం శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తుండగా, ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యం కనపడుతుండగా, ఇక్కడ గుంటూరు జిల్లా వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఎందుకు ప్రత్యేకంగా మనం అందరం అభినందించాలి అంటే, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి శాసనసభ్యులు కూడా. కారణం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆ నియోజకవర్గాలకి పరిమితమైనటువంటి కార్యక్రమాలు, లేకపోతే ప్రభుత్వం అందించేటువంటి పథకాల తాలూకు లబ్ధిని ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాలు, చిన్నవో పెద్దవో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి 10 నెలల కాలంలోనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి, అది సాధారణంగా నిర్వహించేటువంటి అభివృద్ధి కార్యక్రమం, సాధారణంగా నిర్వహించేటువంటి లబ్ధి చెందేటువంటి కార్యక్రమం కాదు. ఎంతో కాలంగా ప్రజలందరూ ఎదురు చూసి మరింత కాలం పాటు నిలబడగలిగేటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేయటం అంటే అది చంద్రశేఖర్ గారి వల్ల మాత్రమే సాధ్యపడింది.